Torque equation of 3-phase induction motor. ఇక్కడ 2 టార్క్స్ ఉంటాయి. స్టార్టింగ్ టార్క్ ఉంటుంది, రన్నింగ్ టార్క్ ఉంటుంది. లెట్ us discuss first about starting torque. Let us see what is starting torque. స్టార్టింగ్ టార్క్ ఎక్కడ ఉంటుంది అంటే స్టాండ్ స్టిల్ కండిషన్ దగ్గర. అంటే at this condition rotor is stationary, so n equals to 0, and at this condition rotor speed n equals to 0. When n equals to 0, the s is equals to 1. ఇక్కడ కొన్ని పారామీటర్స్ అజ్యూమ్ చేసుకుంటే సో ఇక్కడ యూజ్ అవుతాయి, అట్లాగే రన్నింగ్ కండిషన్లో కూడా యూజ్ అవుతాయి. ఫర్ దాట్ లెట్ us assume E2 ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రోటర్ సైడ్ కాబట్టి 2తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ మనం జస్ట్ ట్రాన్స్ఫార్మర్లో ఎట్లయితేనే ప్రైమరీ సైడ్ అన్ని 1తో రిప్రజెంట్ చేసి సెకండరీ సైడ్ అన్ని 2తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ రోటర్ సైడ్ కాబట్టి 2తో రిప్రజెంట్ చేస్తున్నాము. Induced EMF in the rotor conductors is E2 at standstill condition, and X2 is reactance of rotor at standstill. R2 is the rotor resistance per phase at standstill. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే R2 is the same under standstill condition and the running condition. R2 పారామీటర్లో అయితే ఏం చేంజ్ రాదు, బికాస్ రెసిస్టెన్స్ వాల్యూ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యి ఉండదు కాబట్టి రెండు కేసెస్లోనూ రెసిస్టెన్స్ R2నే. అండ్ ద రోటర్ ఇంపిడెన్స్ Z2 which is equals to square root of R2 square plus X2 square, and rotor current I2 is equals to current voltage by impedance, so E2 by Z2 which is equals to E2 by square root of R2 square plus X2 square, and the rotor power factor is equals to cos phi 2. దీన్ని మనం ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి రాసుకుంటాము. సో R2 by Z2 which is equals to R2 by square root of R2 square plus X2 square. Therefore the starting torque is representing with TS. Starting torque ni TS తో represent చేస్తున్నాము, and this TS is directly proportional to E2 into I2 into cos phi 2. సో ఇక్కడ ఆ డైరెక్ట్ రిలేషన్ తీసేసి మనం ఈక్వల్స్ టు K టైమ్స్ అని రాసుకుంటున్నాము. K is the proportionality constant, అండ్ మనం పైన మనకి తెలిసిన E2 I2 cos phi 2 అన్నిటినీ కూడా తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. సో TS is equals to K into E2 మనకి తెలుసు రోటర్ ఇండ్యూస్డ్ EMF, అండ్ I2 ఏమని రాస్తున్నాము E2 by square root of R2 square plus X2 square, అండ్ పవర్ ఫ్యాక్టర్ cos phi 2ని R2 by square root of R2 square plus X2 square గా రాసుకుంటున్నాం. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి K ఇంటూ ఇక్కడ 2 ETs ఉన్నాయి కాబట్టి E2 ఇంటూ E2 మనకి ఇక్కడ E2 స్క్వేర్ ఇంటూ R2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్ వస్తుంది. మనకి స్టేటర్కి 3-phase సప్లైని అప్లై చేస్తాము విచ్ ఇస్ కాన్స్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, అండ్ దాని వలన ఏదైతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో అది కూడా కాన్స్టెంట్. సో ఈ ఫ్లక్స్ వల్లనే రోటర్ కండక్టర్స్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అది కూడా కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే E2 is directly proportional to phi, and this phi is directly proportional to applied voltage V. So therefore TS is equals to K1 into R2 by R2 square plus X2 square. ఇక్కడ K1 అంటే ఏంటిది K into E2 square. E2 square కాన్స్టెంట్ అనుకున్నాం కదా, సో అందుకోసమని K1 is equals to K into E2 square.
సో దీన్ని కాన్స్టెంట్గా తీసుకున్నాము. సో ts is equals to e1 into r2 divided by z2 square. And still, and the next one is torque at running condition. Here the slip is not equals to 1. రన్నింగ్ కండిషన్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే slip is not equals to 1, and here all the parameters are affected by the slip. That means slip shows some effect on the remaining parameters. అవి ఏంటివి అంటే రోటర్ EMF రన్నింగ్ కండిషన్లో E2 dash and which is equals to s times of E2, and rotor resistance same R2. It doesn't depends upon the frequency. రెసిస్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉండదు కాబట్టి స్టాండ్ స్టిల్ కండిషన్లోను రన్నింగ్ కండిషన్లోను ఇందులో అయితే ఏం వేరియేషన్ రాదు. నెక్స్ట్ రోటర్ రియాక్టెన్స్ x2 dash which is equals to s times of x2, and the next one is rotor impedance which is equals to z2 dash and which is equals to r2 square plus sx2 whole square, and rotor current is I2 dash which is equals to s into E2 by z2 dash. అంటే వోల్టేజ్ బై ఇంపెడెన్స్ రన్నింగ్ కండిషన్లో యూస్ చేసుకుంటున్నాము. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు SE2 by square root of R2 square plus SX2 whole square, and the power factor under running condition is cos phi 2 dash equals to R2 by Z2 dash. R2 by Z2 dash ante R2 square plus SX2 whole square, and torque under running condition is representing with TR. R stands for running condition, and ikkada kuda T is directly proportional to E2 dash I2 dash cos phi 2 dash. సో ఈ డైరెక్ట్ రిలేషన్ తీసేసి మనము ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కేని యూజ్ చేస్తున్నాము. సో టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ E2 dash I2 dash cos phi 2 dash. సో రన్నింగ్ టార్క్ TR ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ E2 dash I2 dash cos phi 2 dash. ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక ఎట్లయితే స్టాండ్ స్టిల్ కండిషన్లో మాట్లాడుకున్నామో సప్లై వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి స్టేటర్ డెవలప్ చేసే ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్లో, అండ్ దానివల్ల ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో రోటర్ కండక్టర్స్లో దట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. సో ఇక్కడ దాన్ని కాన్స్టెంట్ వాల్యూగా కన్సిడర్ చేస్తున్నాము. సో టీఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫై అని రాసుకుంటున్నాము. ఇక్కడ ఫై ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే E2 dash ఉందో దట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దిస్ E2 dash completely depends on phi. So for that reason we are replacing E2 dash with phi. I2 dash and cos phi 2 dash are as usual. ఇక్కడ నుంచి TR is directly proportional to phi అలాగే ఉంచుకుంటున్నాము. I2 dash అంటే ఏం తెలుసు s into E2 by Z2 dash and into cos phi 2 dash is equals to R2 by Z2 dash, and TR is directly proportional to phi into s into E2 R2. చూడండి పైన న్యూమరేటర్లో ఉన్నవన్నీ మల్టిప్లై చేసుకుంటున్నాము. సో కింద డినామినేటర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం మిగులుతుంది R2 స్క్వేర్ ప్లస్ s ఇంటూ x2 హోల్ స్క్వేర్ మిగులుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూజ్ చేసుకుంటున్నాము కేని, అందుకని ఈక్వల్స్ టు phi s E2 R2 by R2 square plus SX2 whole square, and ఈ phi కూడా కాన్స్టెంట్ అందుకోసమని ఈ
k ఇంటూ 5ని ఇక్కడ ఉన్న k ఇంటూ 5ని ఇక్కడ మనం k1గా మారుస్తున్నాము. సో k1 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 5. సో k1 ఇంటూ s ఇంటూ e2 స్క్వేర్ ఇంటూ r2 divided by r2 square plus s into x2 whole square. And we are again simplifying, ఇంకా సింప్లిఫై చేస్తున్నాము. ఎట్లా అంటే అప్లై చేసిన వోల్టేజ్ కాన్స్టెంట్ అనుకుంటున్నాము. సో దాని వలన డెవలప్ అయ్యే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ అనుకుంటున్నాము. సో దాని వలన ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో రోటర్స్ కండక్టర్స్లో అది కూడా కాన్స్టెంట్. సో అదే అనాలిసిస్ని యూజ్ చేసి అదే రిలేషన్ యూజ్ చేసుకొని టీఆర్ని ఇంకా సింప్లిఫై చేస్తున్నాము. సో టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు k2 s ఇంటూ r2 డివైడెడ్ బై r2 స్క్వేర్ ప్లస్ s x2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ k2ని ఏమని రాస్తున్నాము, k2 ఈజ్ ఈక్వల్స్ టు k1 ఇంటూ e2 స్క్వేర్. e2 కూడా కాన్స్టెంట్ అనుకుంటున్నాం కదా. సో అందుకని k1 కాన్స్టెంట్, e2 కాన్స్టెంట్. సో అందుకని ఈ రెండింటిని రీప్లేస్ చేసేసి మనం ఇక్కడ ఏం వాడుతున్నాము, డైరెక్ట్గా k2ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఫైనల్లీ టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు k2 ఇంటూ s r2 బై r2 స్క్వేర్ ప్లస్ s ఇంటూ x2 హోల్ స్క్వేర్.